నాటి భారతదేశంలో అధికారిక వృత్తి దేవదాసి వ్యవస్థ. దేవుడు ధర్మం పేరుతో ముక్కుపచ్చలారని పసిపిల్లలను దేవదాసీలుగా మార్చిన వైనం. ఒక దేవదాసి కూతురు ముత్తు లక్ష్మీరెడ్డిగా ఎలా మారారు? అమానవీయ సాంఘిక దురాచారంపై ముత్తు లక్ష్మీరెడ్డి చేసిన పోరాటం ఏంటి? ప్రపంచ ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి అని మీకు తెలుసా? నాటి బ్రిటిష్ పాలనలో 1934 బొంబాయి దేవదాసి రక్షణ చట్టం ప్రకారం దేవదాసి ఆచారం ఉమ్మడి మహారాష్ట్రలో నిషేధించబడింది. 1947 ఆగస్టు 8 మద్రాస్ అసెంబ్లీలో సభ్యులు ఓపి రామస్వామి, ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో గందరగోళం ప్రారంభమైంది. సత్యమూర్తి అయ్యర్, శ్రీనివాస్ అయ్యర్, గోవిందరాఘవ అయ్యర్, శేషగిరి అయ్యర్ల టీం ఇది సనాతన ధర్మానికి విరుద్ధం, మత శాస్త్రాలకు వ్యతిరేకమంటూ ఆందోళన చేశారు. రెండు పక్షాల ఆందోళనలో రాజాజీ మౌనం వహించాడు.